రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుర్చీ వేసుకుని సంక్షేమ పథకాలు పూర్తి చేస్తామన్న గత పాలకుల మాదిరిగా మాట తప్పమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు ఉత్తమ్. 10,000 జనాభా ఎక్కువ మంది ఒకేసారి అప్లికేషన్స్ ఇవ్వడానికి వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అది మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలనుంది. అదేవిధంగా మరి కలెక్టర్ గారు చెప్పుంటారు మీకు, పెద్ద గ్రామ పంచాయతీలో ఈ వారం రోజుల పాటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీలో. ఎందుకంటే మనకి ఆ సందర్భం రాకుండా ఒక ఊరిలో పెద్ద పెద్ద క్యూలు అయిపోయి జనం యాసపడి అప్లికేషన్స్ ఇవ్వడంలో ఇబ్బంది పడి ఆ విధమైన ఊరి జనాభా బట్టి మున్సిపల్ వార్డు యొక్క జనాభా బట్టి మీరు కౌంటర్లు తయారు చేసుకోవడంలో మరి జనానికి ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేసే ప్రక్రియ